అత్యవసర సమయాల్లో ప్రజల ప్రాణ ఆస్తి రక్షణే ధ్యేయంగా అగ్నిమాపక శాఖ విధులు నిర్వర్తిస్తుందని రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక శాఖ ఇన్ఛార్జ్ డీజీపీ వెంకటరమణ స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా అగ్నిమాపక కేంద్రాన్ని సందర్శించిన అధికారులతో సమీక్షించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా శాఖను బలోపేతం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మొత్తం 252.86 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, 2.25 కోట్ల చొప్పున 17 నూతన భవనాలు, 36 కేంద్రాల ఆధునీకరణతో పాటు అధునాతన వాహనాలను సమకూరుస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం, గుత్తిలలో నూతన భవనాల నిర్మాణాలను, సింగనమల, రాప్తాడులో కొత్త ఫైర్ స్టేషన్ల ఏర్పాట్లను ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. శాఖలో ఖాళీగా ఉన్న 35 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని, అత్యవసర సేవలు వేగవంతమైన స్పందన కోసం డైల్ 112తో ఫైర్, పోలీస్, అంబులెన్స్ సేవలను అనుసంధానిస్తున్నామని పేర్కొన్నారు. మీరు సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్. సార్ సార్ విజిట్ సార్ సార్ చూద్దాం సార్, ముందు చూద్దామా? ముందే చూద్దాం సార్. ఇది 500-600 లీటర్లు వాటర్ చేసే పని ఇది ఒకటే. వస్తుందా? రండి. ఇది ఇది మా దగ్గర ఇంతకుముందు మెకానిజం లేదు, ఇప్పుడు దీన్ని ప్రొక్యూర్ చేశాం. ఇది ప్రతి జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎవరి స్టేషన్లో అర్బన్ ఫ్లడ్స్లో వాటర్ ల్యాగింగ్ అయిపోయి ఓపెన్ వాటర్ మనం దాంట్లో అలా పడేస్తే నీళ్ళలో వేసేసి డైలీ వాటర్ను మనం బెయిల్అవుట్ చేయొచ్చు. ఎక్కడన్నా నీళ్ళు తీసుకొని వదిలితే మొత్తం జడ్డిస్తుంది. ఇది నీకు 360 డిగ్రీ యాంగిల్లో తిరుగుతుంది. సో నీకు వాటర్ ప్రెజర్ ఎంత వెళ్తా ఉంది ఏంటి మొత్తం మానిటర్ చేయాలి. బాగా ఉపయోగపడుతుంది. వైడ్ ఉంటుంది, వాటర్ ఎక్కువ పోతుంది. ఇదే విధంగా అనమాట 3 పాయింట్ల నుంచి తీసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే వాటర్ కెపాసిటీ పెరుగుతుంది, ప్రెజర్ పెరుగుతుంది. ఇంతవరకు అడిగారు కదా లోపలికి వెళ్ళడానికి ఎంత పోవడానికి. ఇది కార్బన్ కాంపోజిట్తో వస్తుంది. దీన్ని దాంతో రీఫిల్ చేసుకోవచ్చు అన్నమాట. అది అంటే 10 నిమిషాలు బఫర్ ఉంటుంది, 35 మినిట్స్ మనం యాక్టివ్గా లోపల చేయొచ్చు. సార్ ఇది క్విక్ రెస్పాన్స్ వెహికల్. అది ఓపెన్ చేయండి. ఇది గల్లీల్లో వెళ్ళడానికి ఎంత దాంతో బయట పెట్టారా సార్? సార్ సార్ ఇక్కడ సార్కి ఉండదు.